హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా వాళ్ళు ఈవినింగ్ అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఒక మంచి రెసిపీస్ చూపిద్దామని కూడా. అలాగే చాలా రోజులు అయిపోయింది, మార్నింగ్ తీద్దామంటే పిల్లల హడావిడితో సెలవులు కదా. సో ఇంకా మా బుడ్డిగాడు అల్లరి చేస్తూ ఉంటే నాకు వీడియో తీయడానికి అసలు కుదరట్లేదండి. సో ఇంకా వాళ్ళు చాలా రోజులు అయిపోయింది, ఒక మంచి వీడియో తీద్దామని అయితే స్టార్ట్ చేశాను. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంక ఈవినింగ్ నేను చేసే ఫస్ట్ పనిలో టీ అయితే పెట్టేశాను. యాక్చువల్గా టైం ఇప్పుడు 3:30 కానీ మా వారు బయటికి వెళ్ళాలి, హెడేక్గా ఉందని చెప్పి ఇంక టీ పెట్టేశాను. టీ మరిగా ఈ గ్యాప్లో నేను ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇచ్చేసాను. మా వారు టీ తాగేసి కూడా వెళ్ళిపోయారనమాట. ఇంక నాకున్న చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఆ చిన్నోడేమో ఇవాళ మధ్యాహ్నం పెద్దగా నిద్రపోలేదు, నిద్రకొచ్చి ఒకటే గోలవాలు చేస్తున్నాడు. సరేలే, నా పాలు సరిపోకపోయినా నేను మధ్యలో ఈ ఎండలో కదండి మజ్జిగ, వాటర్, ఇలా మార్నింగ్ ఉంచిన గంజి ఇలా అన్నీ ఏదో ఒకటి తాపిస్తూ ఉంటారనమాట. ఇంకా వాడికి గంజి తాపించేసి హలో ఇంతకు నేను వాయిస్ చెప్దామంటే ఇంత గోలగా ఉందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చానమాట. ఇంకా బట్టలన్నీ మడతేసి సర్దుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో నాకు. ఇంకా వంట వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 4 అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెం పెందరాడే టీ పెట్టాను మా వారు వెళ్ళాలని చెప్పేసి. సో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేసేసుకుని ఇంకా ఈరోజు నైట్కి రైస్ ఆల్రెడీ మార్నింగ్ ఉంది కాబట్టి సంగటి చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా మార్నింగ్ రైస్ ఉంది, పిల్లలకి వేడివేడిగా రైస్ వండాలి కాబట్టి ఇంకా నేను సంగటి స్కిప్ చేసేసి రైసే వండేస్తాను. మటన్ ఉంది, బీఫ్ ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా. ఇంకా దాన్ని ఇప్పుడు నేను కర్రీ చేయాలి. కర్రీ చేసి మా వారు కొంచెం కోల్డ్గా కూడా ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు నేను సూప్లా చేస్తాను. సూప్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఎవరైనా జలుబు చేసినప్పుడు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే హ్యాపీగా తాగొచ్చు. సో లెట్స్ గో. ఇంకా మా చిన్నోడు మధ్యాహ్నం నిద్రపోకపోయేసరికి 5ంటికి గోల్ చేశాడు. ఇంకా గంజవి తాపించేసేసి నిద్రకైతే వేసేసాను. ఇంక నిద్రకి వేసేసి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా మా నాన్నగారు వచ్చారు, ఇంకా టీ పెట్టిద్దామని చెప్పేసి ఒక సైడ్ ఏమో టీ, మా వారికి ఏమో సూప్ చేద్దామని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ సూప్ నేను యూట్యూబ్లో చూసింది కాదు, సొంతంగా చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడో ఒకసారి మా అత్తయ్య గారు చేస్తే చూసి నేర్చుకున్నాను అనమాట. కానీ మా అత్తయ్య గారు ఇంకా బాగా చేస్తారు. ఈసారి ఎప్పుడైనా ఆవిడ చేసినప్పుడు చూసి నేను మళ్ళీ చేస్తాను, లేదంటే యూట్యూబ్లో అయినా చూసి చేస్తాను. సో ఇప్పుడు ఇంకా జలుబు చేసింది కదా, సరేలే ఎట్టొకట చేద్దామని చెప్పేసి ఇంకా ట్రై చేస్తున్నాను. సో మీరు కావాలని ట్రై చేయొచ్చు, ఎందుకంటే నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మా బుడ్డిగాడు కూడా తిన్నాడు అనమాట. దాంట్లో పీసెస్ అన్ని మా వాడే తినేశాడు. సూప్ అయితే మేము తాగేసాము. సో ఇంక ఫస్ట్ అయితే కర్రీ తీసి పెట్టానని చెప్పాను కదా, దాంట్లో అన్ని బోన్ పీసెస్ 2-3 కండ ముక్కలు ఉంటాయి కదా, అవి మాత్రమే తీసాను. ఎందుకంటే మిగిలింది కర్రీ చేయాలి కాబట్టి సూప్కి ఒక 4-5 ముక్కలు ఉంటే సరిపోతుంది, జస్ట్ ఫ్లేవర్ కోసమే. ఇంకేముంది, అన్ని బోన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ కూడా పోసేసుకోండి. ఆయిల్ యాక్చువల్గా వేయరంట, చాలా తక్కువ వేస్తారు, నాకు తెలియక నేను కొంచెం వేసాను. అలాగే మిరియాల పౌడర్ లేదు కదా, నేను అందుకే దంచి మిరియాలు ఉన్నాయి కదా అని ఇంకా దంచి వేసేసుకున్నాను. కొంచెం లైట్గా వేయాలి ఆయిల్, నేను ఎక్కువ వేసాను, మీరు కావాలంటే తక్కువ వేసుకోండి. ఇంకేముంది, మీకు ఎన్ని కావాలంటే అన్ని వాటర్ అంటే సూప్ని పట్టి పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ రానివ్వండి. ఇంక ఈలోపు కర్రీ కోసం నేను రైస్ కూడా ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను, నాంటే బాగుంటాయి కదా అని. కర్రీలోకి ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఒక టమాటానే తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే కర్రీ చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక టమాటానే తీసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ సూప్ అయితే రెడీ అయింది, కొంచెం చల్లారుస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ కూడా రెడీ చేస్తున్నాను. ఈ లోపు మా వారికి సూప్ ఇస్తే మా బుడ్డిగాడు మా వారు ఇద్దరు కలిసి కూర్చొని తాగుతారని చెప్పేసి వేడివేడిగా సూప్ ఇచ్చాను. ఎంత బాగుందో మరి. మా అత్తయ్య చేసి నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ మా వారు అయితే చెప్పారు మా అమ్మ చేసిన ఇంకా బాగుంటుందేమో, ఈసారి ఎప్పుడైనా చూసి నేర్చుకో అన్నాడు. సరే అని చెప్పాను. ఇంకా కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం మనం. కర్రీ నేనైతే ఆల్రెడీ ముక్కలు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి అంత టైం పట్టదండి. లేదు మనం డైరెక్ట్గా కట్ చేసిన పీసెస్ వేసుకుంటే ఉడకడానికి చాలా టైం పట్టింది. సో కుక్కర్ ఉన్న వాళ్ళు ముందుగానే ఉడికించి పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. బీఫ్ చాలా టైం పట్టింది కదా ఉడకడానికి. సో ఇంకా నేను ముందుగానే ఉడకపెట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు, తొందరగానే అయిపోయింది. ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందాక ఫ్రై చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అప్పుడే బాగుంటుంది కాబట్టి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు,
కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది కదా. మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తే. సో పసుపు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. యాక్చువల్గా ఇది మా బుడ్డిగాడి కోసం కాదండి, వాడికి మార్నింగ్ నేను ముద్దపప్పు చేశాను, అదే పెడతాను. ఎందుకంటే ఈ సమ్మర్కి ఎక్కువగా మీట్ పెట్టకూడదు, మనం కూడా చాలా తక్కువ తింటేనే బెటర్ అనమాట. సో బాడీని కూల్ చేసే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఈ సమ్మర్కి మీట్ తక్కువ తినాలి అని నేను ఎక్కడో యూట్యూబ్లో చూశాను, అందుకే చెప్తున్నాను. మీరు కూడా అలాగే చేయండి. ఇంకేముంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టొమాటోలు కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకుంటున్నాను. బాగా స్మాష్ చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం అన్నమాట. యాక్చువల్లీ కారం మేము పట్టించుకున్న కారమే యూజ్ చేస్తాము. సో ఇది లాస్ట్ ఇయర్ పట్టించిన కారం ఇంకా ఉంది, కొంచెమే ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది, అందుకే ఆ డబ్బాలోనే ఉంచి వాడేస్తూ ఉన్నాను అనమాట. కారం కూడా బాగా పట్టించి నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా పోసి ఉడికిస్తాను అనమాట. సో కొంచెమే పోస్తున్నాను వాటర్, ఎందుకంటే ఇప్పుడు చాలామంది గ్రేవీగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది చారుగా చేసుకుంటారు. మా వారికి మాత్రం గ్రేవీగా ఉంటేనే ఇష్టము, అందుకని చెప్పేసి నేను వాటర్ చాలా తక్కువ పోస్తున్నాను అనమాట. బాగా కలిపెట్టుకోండి, ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది కాబట్టి. మోస్ట్లీ నేను సిమ్లోనే పెట్టి చేస్తున్నాను కర్రీ అంతా. సో ఇంకా బాగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు వదిలేసి, మీరు ఉప్పు కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ముక్కలు ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా, అప్పుడే రెండు కలిపి వేసినప్పుడు ఏంటంటే ముక్కలకే పట్టేసి ఉప్పు ఎక్కువగా అనిపించింది. నేను ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించాను కాబట్టి కర్రీకి ఎంత కావాలో అంతే వేస్తున్నాను ఇక్కడ. ఇంకా రైస్ కూడా ఒక సైడ్ పెట్టేస్తున్నాను, అప్పటికే టైం అరౌండ్ 6:30 అట్లా అయిపోతూ ఉండే. కాకపోతే ఏంటంటే పిల్లలు నాకు స్నానాలు అవి చేయించేసి అరౌండ్ 7-7:30 కల్లా తినేస్తారు కాబట్టి నేను ఎర్లీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, వేడిగా తింటారు కాబట్టి. ఇంకేముంది, ఇటు సైడ్ ఈ బాగా గ్రేవీ అంతా ఉడికిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పీసెస్ కూడా వేసేసి మూత పెట్టేసి మీకు ఎంత వాటర్ కావాలో కొంచెం అంత వాటర్ వేసుకొని ఉడికించేసుకోవటమే. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందనమాట, ఎంత టేస్టీగా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఈ గ్యాప్లో పిల్లలకు కూడా బట్టలు అయినా తీసి పెట్టి స్నానాలు కూడా చేయించేశాను. పిల్లలకు కూడా పెట్టేసి నేను కూడా స్నానం కూడా చేసేసాను అనమాట. నేను స్నానం చేసి పిల్లలిద్దరు నిద్రకి వేసే పిల్లలిద్దరికి పడుకోబెట్టేసి మేము కూడా తినేసాము. తినేసి కిచెన్ అంతా నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.